ప్రాబ్లం ఏం లేదండి, కావాలంటే ఊరికే సంతకం పెట్టేస్తారు. బాబు గారు కూడా మాట్లాడమంటే మాట్లాడతారు కూడా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే కొత్తగూడెం నుంచి వచ్చాయి అనుకుంటాయి అన్ని సార్. ఇవన్నీ ఒకటి, ఇప్పుడు ఈయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, మోడీతో మంచి పరిచయాలే ఉన్నాయి కాబట్టి, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఏమన్నా వచ్చి బాబు గారిని కలిశారని కూడా అనుకోవచ్చు. అదేం లేదు, నాకు తెలిసి ఆయన నియోజకవర్గం, ఆయన జిల్లాకి సంబంధించి అక్కడ రాని నిధులు ఇక్కడి నుంచి రాబట్టుకోవాలని, అలాగే ఈ తిరుమల దీన్ని అడిగినట్టున్నారు. కానీ అక్కడ రేవంత్ కూడా కేంద్రంతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. పేరుకి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తప్పించి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు మోడీని తిడతాడు, మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏబీవీపీ అని చెప్తాడు. బీజేపీ మంత్రులు అందరితో మంచి సాన్నిధ్యం ఉంది. చంద్రబాబు గారికి ఎంత చనువు ఉందో, చంద్రబాబు గారిని ఏమిటంటే పెద్దరికంగా చూస్తారు వాళ్ళు. లోకేష్ ని అభిమానంగా చూస్తారు కేంద్ర మంత్రులు. లోకేష్ కి ఎట్లాంటి చనువు ఉందో రేవంత్ కి అట్లాంటి చనువు ఉంది అక్కడ. అది ఇక్కడ కీ పాయింట్. ఇచ్చిపుచ్చుకుంటున్నాయి రెండు రాష్ట్రాలు అని అనుకోవచ్చా? అంతే అంతే అనుకోవచ్చు. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి.